తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. ఓం శ్రీరామాయ నమః, ఓం భద్రాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం జానకి వల్లభాయ నమః. ఇలా ఎన్నో పేర్లు, ఏ పేరుతో పిలిచినా కూడా పలికేటువంటి ఆ దేవుడు అయోధ్య రామయ్య. ఇలా మొక్కిన వారికి, కోరిన వారికి కొంగు బంగారం చేసేటువంటి అయోధ్య రాముణ్ణి తలుచుకుంటూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట కూడా అక్కడ ఇక్కడ అనేటువంటి తేడా లేకుండా ప్రతి చోట ఈ రోజంతా కూడా ఆయన నామస్మరణనే చెప్పుకోవాలి. ఈ సందర్భంలో మనం జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కోరుట్లకి దగ్గర ప్రాంతంలోని కతలాపూర్ మండలం దూలూరు గ్రామానికి వచ్చేసాము. ఇక్కడ కరీంనగర్ కి చెందినటువంటి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు వారి స్వతహాగా సొంత ఖర్చులతోని నిర్మించినటువంటి దేవాలయం యొక్క గొప్ప విశేషాలన్నీ కూడా తెలుసుకోబోతున్నాము. అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ కూడా అంగరంగ వైభవంగా అయోధ్యకే వెళ్ళి దర్శించుకోవాలి అనేటువంటి భావము తేడా లేకుండా ఈ గ్రామంలో కూడా ఎంతో ప్రోత్సాహకంగా ఎంతో మంది భక్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతోని వారి యొక్క మొక్కుల్ని సమర్పించుకుంటున్నారు, శ్రీరాముని తలుచుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు కూడా ఆ శ్రీరాముని యొక్క నామస్మరణే ఉంది అని చెప్పుకోవచ్చు. లోపలికైతే వెళ్ళిపోదాము, అక్కడ ఎలాంటి ఉత్సవాలు జరుగుతున్నాయో అన్ని విషయాలు చూసేద్దాము. సో లోపలికైతే వెళ్ళిపోతున్నాము. దేవాలయం అంతా కూడా భక్తులతో నిండిపోయి చాలా కోలాహలంగా ఉందని చెప్పొచ్చు. రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రాజేంద్రాయ నమః, ఆదినే నమః, ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః, ఓం జయంతత్రాణవరదాయ నమః. ప్రత్యక్ష దీపం సందర్శయామి, ధూపదీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యః తేజామయత్తన్నం వలత్తిర్వరందా సింపుల్ గా ఒక హనుమంతుని గద్దె ఉండే, ఎందరి జ్ఞాపకం ఉందో తెలియదు కానీ ఏంది బట్టి బోడ బోడ కనబడుతుందని శ్రీరామచంద్రుని తీసుకొచ్చి రాముడి నుంచి ప్రతిష్ఠ చేయడం జరిగింది. 2010 కృష్ణేంద్రజీర స్వామి మన ఊరికి వచ్చినప్పుడు ఇదేమో హనుమంతుడేమో ఉత్తరం దిక్కు చూసుకుంటూ పోతున్నట్టుంటది, శ్రీరాముడేమో వెనుక దిక్కుంటాడు. నేను ఈ ఊరికి రానయ్యా అన్నాడు. ఎవరన్నా నేను ఈ ఊరికి రానంటే ఎంత పెద్ద మాట అది. మా ఊరికి రండి అనే మనం చెప్పుకోవాలి కానీ వచ్చిన నేను రానయ్యానంటే ఏడుపు వస్తుంది. మీరు వెంటనే ఇక్కడ కోవెల కడితే కానీ నేను రాను అన్నారు. అంటే 2011లో ఎండోమెంట్ వారి సహాయం వలన, మన డొనేషన్ల వలన ఒక సీతారామాలయం లక్ష్మణ సమేతుడు హనుమంతు సమేతుడు వచ్చి సంపత్ కుమార్ రామాజీ స్వామి వారు, కృష్ణయతీంద్రజీర స్వామి వారు కలిసి ప్రతిష్ట చేయడం జరిగింది. కళ్యాణం బ్రహ్మోత్సవాలు చేసుకుంటే బాగుంటదని మీ అందరితోటి మనవి. ఇది మన ఇంటి పండుగలాగా, ఇది మనది కాదు, ఇది నాది అనుకోండి. మీరు ఇది నాది మనది అనుకుంటే కష్టం, నాది అనుకుంటేనే బెస్ట్. మీరు ఏంది రోజు పొద్దుగా ఇవ్వగానే మా శ్రీరామచంద్రుడు, నా శ్రీరాముడు మంచిగా ఉన్నాడా, సీతమ్మ మంచిగా ఉన్నాడు, నా సీతమ్మ, నా శ్రీరాముడు, నా లక్ష్మణుడు, నా హనుమంతుడు, నా గుడి అని అనుకోని దయచేసి మీరు మీ పనిలో పోండి. మీరు రాకున్న సంతోషం ఎక్కడ అనుకోండి మీ మనసులో, అంతే కావాలి. మీ మనసులో అనుకుంటే కనీసం మీరు అదృష్టవంతులు. ఎందుకంటే రాంగా పోంగ మీకు గోపురం కనబడుతుంది, గుడి కనబడుతుంది, మీరు అదృష్టవంతులు. మాకు రోగులు కనబడతారు, గుడి కనబడి శ్రీరామచంద్రుడు కనబడి, మీరు ఎంత అదృష్టవంతులు. దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి. అటు 24 hours అవుతుంది మా పరిచయం డాక్టర్ గారి గురించి. నేనేదో అడ్వర్టైజ్మెంట్ పర్పస్ డాక్టర్ గారు కానీ ఇట్లా మా ఊర్లో కార్యక్రమం జరుగుతుంది రంజనంలోనే సార్ చెప్పడానికి మేము ఇంట్రెస్ట్ చూపించి అందులో నుంచి సార్తో పాటు ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ మాకు ఒక చిన్న మినీ అయోధ్య కనిపిస్తుంది. ఇక్కడ గారు లక్ష్మణ్ గారు అంటే ఒక ప్రధాని మోడీ లాగా మాకు అనిపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఆయన ఆ కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నారు. అమ్మగారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. నేను అసలు పరిచయమే లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఒక పండగ వాతావరణంలాగా మమ్మల్ని చూసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. సార్ మా బిజినెస్ అనేది పక్కన పెడితే ఒక ఫ్రెండ్షిప్, ఒక సౌత్ఫుల్ వాతావరణం, మా మదర్ ఫాదర్ లాగానే అనిపించారు వాళ్ళు నాకు. అందుకే నేను దూరం ట్రావెల్ చేసుకుని వచ్చానమ్మా. మిమ్మల్ని అందరూ చూడటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి దగ్గర కూడా మంచి కమిట్మెంట్ ఉంది. డాక్టర్ గారు ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే దాని అంతా మీ ఊరు మొత్తం కూడా ఒక దాటి మీదకి వచ్చి ఇట్లా నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం అమ్మా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది ఒక రకంగా నవమాన్నట్టే. రైట్, థ్యాంక్ యూ.
రామచంద్రుడు ఒక సాధారణ మానవుడే, దేవుడు కాదు, మనలాంటి సాధారణ మానవుడే. అతను ఎందుకు పూజించు? ఇది ఫస్ట్ విషయం. రెండో విషయము, పూజించుడు ఏంది? పని నష్టం చేయాలి. రావణాసురుడి ప్రవృత్తి ఏముండే? రావణాసురుడి జీవితంలో ఒక్కడే ఒక లక్ష్యం ఏంది? రాముణ్ణి నష్టం చేయాలి. ఎందుకనే రాముని నష్టం చేసేంత వరకు, రాముణ్ణి నష్టము చేయనంత వరకు నేను సీతను భోగించలేను. అవును లేదా? సీత ఇంకా నా మధ్యలో ఆటంకం ఎవరు? రాముడు. కనుకనే రాముని నష్టం చేసే ప్రయత్నం చేశాను. కనుకని ఇప్పుడు కూడా ఎందరో ఉన్నారు, కేవలం సాధారణ మానవులు కాదు, కొందరు సాధువులు కూడా ఏమంటారు, రామచంద్రుడు ఒక గొప్ప మహాత్ముడు, ఒక మహనీయుడు తప్ప దేవుడు కూడా కాదు, మనలాంటి వ్యక్తి. అటువంటి నాస్తికులకు రామాయణంలో ఒక మంచి విషయం చెప్తుందన్నమాట. మరి రాముడు నిజంగా దేవుడేనా లేక మనలాంటి ఒక సాధారణ మానవుడు? తోలిచ్చింది. దేనికోసం? గూఢచారుల పని ఏంది? రాముని యొక్క శక్తి, రాముని యొక్క సైన్యం యొక్క పరీక్షణ కోసం. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత శక్తి ఉందో మొత్తం విశ్లేషణ చేయడానికి. కానీ విభీషణుడు ఆ శుకను ఏర్పాటు చేస్తాడు, శుక రూపం మార్చుకుంటుపోతాడు కదా, ఏర్పాటు చేసి దొరకబడతాడు, శిక్షించాలనుకుంటాడు. కానీ రాముడు ఏమంటాడు? వదిలిపెట్టు, పోని. ఎందుకంటే గూఢచారును చంపేసుడి ధర్మం కాదు, ఇది న్యాయం కాదు, వదిలిపెట్టాలి. కానీ రాముంది దీని వెనకాల ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. ఏంటది? వీడిని ఇప్పుడు చంపేస్తే రావణాసురికి నా శక్తి ఎట్లా తెలుస్తుంది? అవును లేదా? వీడు తిరిగి పోతేనే కదా అన్ని విషయాలు చెప్తాడు. వీడు తిరిగి వెళ్ళకపోతే నా విషయం రావణాసురు ఎట్లా వెళ్తుంది? కనుకనే రామచంద్రుడు వదిలిపెట్టాడు. వదిలిపెట్టేసరికి ఈ శుక వచ్చేస్తాడు లంకకు. అప్పుడు రావణాసుడు అడుగుతాడు అన్నమాట, అయ్యా మరి నీ రిపోర్ట్ ఏందని. అప్పుడు శుక అంటుండు, వాస్తవంగా నేను చనిపోయేటోన్నే కదా కదా చనిపోయేటోన్నే, కానీ రామచంద్రుడు చాలా దయగలవాడు, నన్ను వదిలేసిండు కనుక నేను బతుకున్నాను. సరే బతికితివి, వచ్చినందుకు కనీసం నాకు రిపోర్ట్ ఇవ్వు, వాళ్ళ సైన్యం నీ బలం ఏముందని, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు. అప్పుడు శుక ఒక చిన్న లెక్క చెప్తాడు. ఆ లెక్కను మీరు శ్రద్ధతో వినండి, అప్పుడు మీకు తెలుస్తుంది మరి రాముడు సాధారణ మానవుడేనా లేదా దేవాది దేవుడు కదా. సో చిన్న లెక్క స్టార్ట్ అవుతుంది. ఈ శుక చెప్తుండు, రాముతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు? వానరులే. అవులేదా? అవన్నీ లెక్కలు పక్కటండి. కేవలం రాముని సైన్యంలో 1 కోటి వానరులు ఉన్నారని తెలుసుకున్నారు. ఈ లోకంలో మనము కేవలం మన ఇంట్లో 1 కోతి తెచ్చుకొని సాదుకోండి, 1 కోతిని సాదుకొని దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయండి, సాధ్యమా? 1 కోతి. ఎందుకంటే కోతి గుణం ఏంది? అంటే కోతి శాస్త్రాలని. ఇప్పుడు బాగా చంచడు అని ఎవరు ఎంత కోతి శాస్త్రాలు ఇస్తున్నాడు. 1 కోతిని 1 మానవుడు నియంత్రించలేడు. అటువంటి కోట్ల కోట్ల కోతులను ఎవరు నియంత్రిస్తారు? శ్రీరామచంద్రుడు. సో కనుకనే ఈ రామచంద్రుడు ఒక సాధారణ మానవుడు కాదు, కేవలము దేవాది దేవుడే. ఈ సృష్టికి సృష్టికర్తనే ఆ కార్యం చేయొచ్చు. కోట్ల 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 కోతులను తన నియంత్రణ పెట్టుకొని వాళ్ళతో పని చేయించుకోవడం, తనకు అంకితం చేసుకోవడం. మనం మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుని అంకితం చేసుకోలేము. మన పిల్లలను కంట్రోల్ చేయొచ్చా? ఇంకా ఇప్పటి సమయంలో మగవాళ్ళు మీ భార్యలను కంట్రోల్ చేసుకోవచ్చా? ఆడవాళ్ళు మీ భర్తను కంట్రోల్ చేసుకోవచ్చా? ఇద్దరు కలిసి పిల్లల్ని కంట్రోల్ చేయలేరు. సో వాస్తవంగా ఈ లోకంలో ఎవరెవరిని కంట్రోల్ చేయలేరు, అవునలేదా? కానీ శ్రీ రామచంద్రుడు ఏం చెప్తున్నాడు? కోట్ల కోట్ల కోతులను తన సేవలో అంకితం చేసుకొని లేదు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు. సో కనుక అనేది దీంట్లో వెళ్తుంది, ఈ రామచంద్రుడు ఒక సాధారణ మానవుడు కాదు, కేవలం దేవాదేవుడు సాధ్యమవుతుంది కదా. ఇంకో విషయం, మనం ఈ లోకంలో చూసే విషయం ఏంటి?
ఒక వ్యక్తి చాలా గొప్పగా అయితే వ్యక్తి దగ్గర ఏం లేనప్పుడు చాలా వినయభావంతో ఉంటాడు, అవును అమాయకుడుగా ఉంటాడు. కొంచెం పదవి రాని, హోదా రాని, శక్తి సంపూర్ణ కానీ వ్యక్తికి అహంకారం వచ్చేస్తుంది. వ్యక్తి అందులో దయాగుణం అన్నది వెళ్ళిపోతుంది. కానీ భగవాన్ ఒక గుణం ఏంది, ఇంకా ముఖ్యంగా శ్రీ రామచంద్రుడు ఒక గుణం ఏంది, అందరికీ గొప్ప గుణం ఏంది, దయ కదా. దయాగుణం. రామచంద్రుడు అంటే దయగలవాడు. అట్లా వెళ్తుంది. ఎప్పుడైతే విభీషణ రావణసురుని ఎన్నో విధంగా ఏం చేసిండు, ధర్మం మార్గం మీద ఉంటున్నా అన్న సీతను వదిలిపెట్టు, సీతను రాముకు అప్పగియు, రాక్షస జాతికి రక్షణ కలిగి అని ఎన్నో విధంగా ప్రయత్నం చేసిండు. కానీ రావణసురు కొడుకు కానీ వీళ్ళందరూ విషయం విభీషణ్ణి అవమానించి తీసి పారేసిండు, ఇట్లా బహిష్కరించి. ఇప్పుడు విభీషణ్ ఏం చేసిండు, ఇక ఆ మాటలు ఆ బూతులు తట్టుకోలేక తన 4 అనుచరులతో ఆయన లంక వదిలిపెట్టి శ్రీ రామచంద్రుడి శిబిరం వైపు వచ్చేసిండు, టెంట్ల వైపు. ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇస్కాన్ నుంచి విచ్చేసినటువంటి గురువు గారు ఉన్నారు. ఆయన సందేశాన్ని ఒక్కసారి సుమన్ టీవీ ద్వారా విందాము. నమస్కారం స్వామీజీ. ఒక్కసారి ఈ సందర్భాన్ని ఉద్దేశించి అయోధ్యలో రామ మందిరం నిర్మించుకొని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మీ యొక్క సందేశాన్ని ప్రజలకు అందిస్తారు. ఈరోజు ఇంత ఘనమైన కార్యక్రమం మొత్తం దేశమే కాకుండా ప్రపంచంలో జరుగుతుంది. ఈరోజు చెప్పినట్లుగా రాముంది ఆవిర్భావం జరుగుతుంది. అది రాముంది బర్త్డే లాగా. బర్త్డే రోజు మనం అందరము ఆ బర్త్డే బాయ్ గిఫ్ట్ ఇస్తాము, అవును లేదా. మనం ఈరోజు రామునికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంది, రామాయణంలో ఒకటే శబ్దము తవాస్మిన్, రామచంద్ర ఈరోజు నేను మీ వాణ్ణి. ఎందుకంటే ఆ గిఫ్ట్తోనే రాముడు చాలా సంతోషపడతాడు. కనుకనే ఈ రోజు నుండి మనము ఆ రామునికి దగ్గరే ప్రయత్నం చేయాలి. ఇదే సందేశం. కొంతమంది అంటే అయోధ్యకు వెళ్ళలేకపోతున్నాము అని బాధపడుతున్నటువంటి సందర్భం కానివ్వండి, వెళ్ళలేని పరిస్థితులు కానీ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాస్తవం అర్థం చేసుకోవాల్సింది, రామచంద్రుడు కేవలం అయోధ్యలో లేడు. ఇక రామచంద్రుడు సంబంధం చేసుకోవాలంటే కేవలం వ్యక్తిగతం కాకుండా భావంతో. రామచంద్రుడు కానీ కృష్ణుడు గాను దీని పేరు భావగ్రాహి జనార్దన. భగవానుడు భావంని గ్రహిస్తాడు. కృష్ణుడు రాసలు చేసినప్పుడు కూడా కొన్ని గోపికలు ఆ రాస మండలం వెళ్ళలేకపోయారు. కానీ వాళ్ళ ఇంట్లో ఉండి కూడా ఆ రాసలో పాల్గొనగలిగారు. ఎందుకు? భావంతో వాళ్ళు కృష్ణుడితో ఐక్యమయ్యారు. అదే విధంగా మనం అయోధ్యకు వెళ్ళకుండా కానీ ఇక్కడ నుండి కూడా మనము రామచంద్ర నేను అక్కడ ఉండాలని కోరికుందంటే మనం అక్కడ ఉండి ఖచ్చితంగా ఉంటాం. అలాగే అప్డేట్ అవుతున్నటువంటి యువతకి ఇప్పుడున్న కాలంలో పరిజ్ఞానానికి ఎక్కువగా అలవాటైపోయి ఆధ్యాత్మికత అనేది తగ్గిపోతున్న యువతకి ఏం చెప్తారు? వాస్తవంగా రామచంద్రుడి ఆవిర్భావము ఇది యువతుల కోసం ఉంది. ఎందుకంటే రామచంద్రుడు ఎస్టాబ్లిష్ చేసింది, ప్రతిష్టాపించింది వ్యక్తి అందులో ఉన్న క్యారెక్టర్. ఈరోజు యువకులు తన క్యారెక్టర్ని కోలుకుంటున్నారు. ఆ మోరల్ క్యారెక్టర్ ఏది ఉందో, మోరల్ ప్రిన్సిపల్స్, ఎథిక్స్ ఏమి ఉన్నాయో అది మనం శ్రీ రామచంద్రుడు నేర్చుకోవచ్చు. సింపుల్ ఒక ఉదాహరణ ఇస్తాను. ఎప్పుడైతే రామచంద్రుడు వనవాసం అడవిలోకి వెళ్ళక ముందు కౌశల్య దర్శించుకుని వెళ్తుండు. తో సీత కూడా వచ్చేసింది, నేను నీతో పాటు వచ్చేస్తాను. సీత వచ్చినప్పుడు రామచంద్రుడు ఏమి చెప్తుండు, సీత నువ్వు నాతో పాటు అచ్చుడు కాదు, నువ్వు ఇక్కడ ఉండాల్సింది. ఎందుకు? అమ్మ వాళ్ళ సేవ కోసం. ఈరోజు మనం గల నేను దుబాయ్ పోతున్నా అంటే ఏమంటాము, భార్యకు ప్యాకింగ్ చేసుకుంటాము, నువ్వు కూడా వచ్చేసి రాముడు ఎప్పుడు సీత నువ్వు అమ్మని సేవ చేసుకోవాలి. సో ఈ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలా వాళ్ళని చూసుకునే బాధ్యత అనేది అది రామచంద్రుడు స్టార్టింగ్ లైన్ ఎస్టాబ్లిష్ చేస్తుండే. సార్ గురూజీ, అట్లాగే ఇంకొక చిన్న విషయం అంటే మీ పర్సనల్ ఎంఎస్ఆర్తో డాక్టర్ కదా మీరు, వదిలేసి మరి ఆధ్యాత్మికం సైడ్ రావడానికి గల ముఖ్య కారణం ఒక్కటే ఉంది. నేను ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నప్పుడు ఫ్రాక్చర్ అయిన బొక్కలను నేను ట్రీట్ చేస్తుంటే, జాయిన్ చేస్తుంటే తర్వాత అనిపించింది ఈరోజు సమాజంలో ఎస్పెషల్ యువకులకు ఫ్రాక్చర్ అయిన మనసు ఇంకా ఫ్రాక్చర్ అయిన హృదయంని యునైట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. సో కనుకనే నేను చాలా రోజులు ప్రాక్టీస్ మానేసినరా, నేను ప్రాక్టీస్ మానేయలేను, నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు కేవలం బొక్కలు, అప్పుడు కేవలం ఫ్రాక్చర్ అయిన బొక్కలు, ఇప్పుడు ఫ్రాక్చర్ అయిన గుండెను రిపేర్ చేస్తున్నాను. స్టిల్ ఐఎమ్ సర్జన్. థ్యాంక్ యూ సార్, సూపర్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా కూడా స్ఫూర్తిదాయకంగా నిల్చోవాలని చెప్పి కోరుకుంటున్నాము సుమన్ టీవీ తరఫున.
థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఈ సందర్భంగా గురూజీ గారు చెప్తుంది ఏంటంటే ఒక ఆధ్యాత్మికత, ఒక కుటుంబ నేపథ్యం, ఒక మంచి కొడుకుగా కానివ్వండి, ఒక మంచి భర్తగా కానివ్వండి, ఇట్లా అనేక రకాలుగా ఆయన నుంచి స్ఫూర్తి పొందాలి అన్న విషయాన్ని మాత్రం శ్రీరాముల వారి ఈ యొక్క అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నటువంటి ఈ క్రమంలో మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏదైనా ఉంది అంటే ఆయన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మానవాళికి కూడా స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. ఎస్, మనం ఈరోజు దూలూరులో ఉన్నటువంటి గ్రామంలో ఏర్పాటు చేయబడ్డటువంటి నిర్మించబడినటువంటి రామాలయంలో ఉన్నాము. ఇది వచ్చేసి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు తన సొంత ఖర్చులతో, అదేవిధంగా గ్రామస్తుల యొక్క సహకారంతో అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని జరిపించడం కోసం అని చెప్పి వారు ఇంట్రెస్టెడ్గా తీసుకొని గ్రామ పెద్దలందరితోని, కమిటీ సభ్యులందరితోని, సహకారాలతోని ప్రజలందరినీ ఏకం చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక పండవ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి సందర్భాన్ని మనం విజువల్స్లో చూస్తున్నాము. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాము. అదేవిధంగా అమ్మవారు కూడా ఉన్నారు, చైర్మన్ అండ్ ఈ గుడి ధర్మకర్త గారు కూడా ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి కొద్దిసేపు దేవాలయానికి సంబంధించి, గ్రామానికి సంబంధించి కొన్ని విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. సార్ నమస్తే సార్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలు. ఏదో మల్టీ మిలియనీర్ అయితే అన్నీ డబ్బులు జమ వేసుకొని ఖర్చు చేసుకుంటూ ఒక రాతి ఇప్పుడు అయోధ్యలో బాలరాముని ఎట్లా ప్రతిష్ఠించుకున్నారో అట్లా ప్రతిష్ఠించుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అప్పుడు 20 సంవత్సరాల కింద అయ్యా ఇంతకంటే దీనికంటే చిన్నది 35 లక్షలు అవుతుంది అన్న మూలిగా నేను డ్రాప్ అయ్యి సిమెంట్ది కట్టుకోవడానికి పూనుకోవడం జరిగింది. ఇందులో చాలా వరకు గంగాధర్ గారు ఎక్స్ సర్పంచ్, తర్వాత లచ్చిరెడ్డి గారు ఆ టైంలో, ఇంకొక ఆయన ఉప సర్పంచ్ ఉండే ఆయన పాపం పరపదించారు. వారు నీళ్లు కొట్టి ఈ గుడిని డెవలప్ చేయడం జరిగింది. ఆ కాలం లోపల అందరూ పనిలో పడి శ్రీరామచంద్రుని గురించి తెలుసుకోలేక ఇప్పుడు అందరు ఇంత ఆనందంగా ఉన్నారంటే శ్రీరామచంద్రుని దయ వలన. నేను ఎక్కడో ఉన్న 100 కిలోమీటర్ల దూరంలో ఉండి, నేను నా పుట్టిన ఊరని నేను ఇక్కడ శ్రీరామచంద్రుని ఆలయము, తర్వాత హనుమంతుని గద్దె, ఇవన్నీ జరిపించుకోవడం మెల్లమెల్లగా అంచెలంచెలుగా మనం అందరం కలిసి అభివృద్ధి చెందాం. నా ఒక్కని శ్రమ కాదు. డబ్బులుంటే మాత్రం పని కావాలని ఏం లేదు. డబ్బులు లేనోడు జమ చేసి కట్టచ్చు, కానీ మీరందరి కోఆపరేషన్ నిజంగా చెప్పాలంటే చాలా మంచి కోఆపరేషన్ ఇచ్చారు. నేను కరీంనగర్ నుంచి ఫోన్ చేస్తే కూడా మీరు చాలామంది రెస్పాన్స్ అయ్యి ఈ యాగశాల కానీ, శ్రీరామచంద్రుని వంటశాల కానీ మాకు ఉండేటందుకు ఆయన రమణయ్య కనబడతలేడు. రమణయ్య అనే మేస్త్రి కూడా నాకు చాలా సహాయం చేసి చెప్పగానే కట్టించడం జరిగింది. ఆనందంగా ఉన్నాము అనడానికి మా శ్రీరామచంద్రుడి, హనుమంతుని, సీతమ్మ, లక్ష్మణుల దయ వల్లనే అని నేను అనుకుంటున్నాను. ప్రతిష్టాపన మాత్రం 2010లో 2011లో ఒకటి జరిగింది అనుకుంటా. అక్కడ 2011 కావచ్చు. ఇదైతే ఇప్పుడు వచ్చే వైశాఖ శుద్ధ పంచమి 13వ బ్రహ్మోత్సవం అవుతుంటది. ఎలాంటి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు ఇప్పుడు? మేము ఇక్కడ బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు ఈ 3 జరుపుతుంటాము. ఇదే కాకుండా శ్రీరామనవమి కళ్యాణం చేసుకుంటాము, వైకుంఠ ఏకాదశి చేసుకుంటాము, ఇంకేదైనా గోదా కళ్యాణం, ఇవన్నీ చిన్న అన్నీ జరుపుకుంటాం. ఒక టైం ఎలా పాసిబుల్ అవుతుంది? మీరు స్వతహాగా బిజీగా ఇప్పుడు దేవుని దయ వలన ఒక టైంలో నేను అసలు రోడ్డు మీదకే రాలే. మా ఇంట్లో కన్సల్టేషన్ చూసుకుంటుంటే రోడ్డు మీదకి ఒక్కొక్క నెల రాలే. అటువంటి ఫుల్ బిజీ ఆయనే. ఆ తర్వాత మా పెద్ద కొడుకు కార్డియాలజిస్ట్ అయ్యి, చిన్న కొడుకు ఫిజిషియన్ అయ్యి వాళ్ళు అందుబాటులో రావడము. మళ్ళా అప్పుడు గంగాధర్ గారు రావడం జరిగింది మా ఇంటికి. సార్ ఎట్లన్నా మీరు సహకరించకపోతే ఈ గుడి కట్టుడు కాదని చెప్పడం జరిగింది. ఆయన కొద్దిగా కరీంనగర్, దూలూరుకి తిరగడము, నా సహకారము తీసుకోవడం జరిగింది. దానివలన చాలా మేలు ఊరు వాళ్లకు, నాకు కూడా జరిగింది. శ్రీరామచంద్ర దేవాలయంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పూనుకోవడం జరిగింది. సూపర్ సార్, సూపర్. అట్లనే సార్ ఇప్పుడు ఉన్నటువంటి యువతకి కానివ్వండి, జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ మార్పులు చేరుకున్నట్టు జరుగుతున్న యువతలో వాళ్ళకి ఎలాంటి సందేశం ఇస్తారు? అయితే
శ్రీరామచంద్రుణ్ణి శుకసారణులు వచ్చి ఆ కాలంలో ఏం జరిగింది రావణాసురుడికి చెప్పిన అన్నారు కదా. మనకు చాలా మందికి అసలు శ్రీరామచంద్రుని మంచి గుణాలేంటి అన్నప్పుడు వాల్మీకి నారదుని అడుగుతాడు అన్నట్టు, అయ్యా ఈ కాలంలో ఇటువంటి మనిషి ఎవరైనా భూలోకంలో ఉన్నారా అని. అంటే నారదుడు కొన్ని మంచి గుణాలు చెప్తాడు. ఆ తర్వాత దశరథుడు యువరాజుగా రేపు పట్టాభిషేకం చేస్తామన్నప్పుడు గ్రామ ప్రజలు అక్కడ రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ ఏకంగా సంతోషంగా కేకలు వేయగానే, అదేందయ్యా నేను పరిపాలించలేదా, ఇంత మంచి అట్లా చెప్తున్నారు నా కొడుకు అనగానే, అంటే అయ్యా మీ కొడుకు ఏమేమి మంచి గుణాలు ఉన్నాయో మేము చెప్తాం పటానని వాళ్ళన్నీ చెప్పడం జరుగుద్ది. ఈ నారదుడు చెప్పిన గుణాలు, తర్వాత ఈ ఊరు ప్రజలు అయోధ్య వాసులు శ్రీరామచంద్రుని మంచి గుణాలు చెప్పిన ఏదైతే వాల్మీకి రామాయణంలో అవన్నిటినీ శిలాఫలకం మీద నేను రాయించడం జరుగుతున్నది. ఇది శ్రీరామచంద్రుని గుణగానాలు తెరవనప్పుడు నువ్వు దేవునికి ఎట్లా మొక్కుతావు? ఆయన దయామయుడు, కృపామయుడు, ఎన్నో మనం ఆయన ఆకారం గురించి, ఆయన శరీరాన్ని గురించి ఎన్నో మనం చెప్పుకుంటాం. అది మనకు చాలా మందికి తెలియదు. కాబట్టి ఎవరైనా ఇప్పుడు కదా మనం హనుమంతుని తర్వాత శ్రీరామచంద్రుని అవన్నీ అక్కడ శ్లోకాలు రాసుకున్న శిలాఫలకాలు ఉన్నాయి. అందుకొరకు అట్లనే నేను మన ఊరికి శ్రీరామచంద్రుని గుణగణాలు పెద్ద ఒక 6 పేజీలు ఏమైంది రాస్తే. థ్యాంక్ యూ సార్, సూపర్ అసలు నిజంగా. సార్ ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎల్ఈడి స్క్రీన్ కూడా పెట్టారు కదా. ఇస్కాన్ వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు మన శ్రీరాములతోటి ఆయన ఫోన్ చేసిండు. తర్వాత నేను అడిగాను ఏం జరిగిందయ్యా మరి అరేంజ్మెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఏం చేయమంటారు సార్ ఇక్కడ నేను లైవ్ క్యాస్ట్ కొరకు 7,500 అవుతాయని చెప్పడం జరిగింది. ఊరు వాళ్ళు ఒప్పుకోలేదు సార్ అంటే నేను అన్నాను 7,500 నేను ఇత్తది అరేంజ్మెంట్ చేయను వాళ్ళే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను క్యాన్సిల్ అయిన ప్రోగ్రామ్ మళ్ళీ వస్తానా అని ఆయన 8,000 చెప్పిండట. 8,000 చెప్తే అయితే ఒక 500 ఎక్కువ చెప్తే చెప్పింది. 8,000 పెట్టేసి పెద్ద కొరత ఏం లేదు, నాకు లైవ్ కాస్టింగ్ నేను కూడా చూస్తాను కదా అక్కడ ఉండి అని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా ఇంతటి ఘన విజయం వెనుక, లక్ష్మీనారాయణ సార్ గారి ఘన విజయం వెనుక అంటే ప్రతి మగవాడి వెనుక ఒక స్త్రీ ఖచ్చితంగా తన విజయం వెనుక ఉంటుంది అంటారు కదా, దానికి నిలువెత్తు సాక్ష్యం అమ్మగారు అని చెప్పొచ్చు. అట్లా తన కుటుంబంలో 9 మంది డాక్టర్స్ జన్మతః వాళ్ళ జన్మ వృధా అవ్వకూడదు అని చెప్పి 9 మంది డాక్టర్లను సమాజానికి అందించి ఉచితంగా వైద్య సేవలు కూడా అందిస్తున్నటువంటి ఈ క్రమంలో అమ్మతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ కుటుంబంలో 9 మంది డాక్టర్స్ అయితే జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ధర్మాత్మ సందశ్చారామో దాశరథీరది పౌరుషేచ ప్రతిద్వంద శరణ్యం జై రావణం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంతా దూలూరు గ్రామవాసులకు రాముడు ఎప్పుడు అండగా నిలుచుంటాడని తవాస్మి అని చెప్పిండ్రుగా, అట్లనే జరుగుతుంది కూడా జరుగుతుంది కూడా ఖచ్చితంగా. మీరు జై శ్రీరామ్. ఇంత స్ఫూర్తిదాయకంగా ఒక కుటుంబానికి వెనక ఉంటూ సార్కి సపోర్ట్ ఇస్తూ గ్రామస్తులకు కూడా వాళ్ళ ఆనందోత్సాహాల మధ్యలో మీరు కూడా పాలు పంచుకొని ఉండడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది ఇవాల్టి సుమన్ టీవీ విజువలైజేషన్ ద్వారా దూలూరులో జరుగుతున్నటువంటి శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డటువంటి ఉత్సవంలో మనమంతా కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. వీళ్ళతో పాటు మనమంతా కూడా అదృష్టవంతులమని చెప్పొచ్చు. అక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ ఎంతో ముఖ్యమైతే అదేవిధంగా మన గ్రామంలో అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో కూడా శ్రీరాముల వారి ఆలయం లేని గుడి లేనటువంటి ఊరు లేదు అనేది ఎంతవరకు అయితే వాస్తవమో ఇక్కడ కూడా అంతే అంగరంగ వైభవంగా జరుగుతుంది అనేది కూడా అంతే సంతోషకరమైన విషయం అని తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క గ్రామస్తులకి కూడా సుమన్ టీవీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. జై శ్రీరామ్. మీరు ఈ ఆలయానికి అర్చకులుగా ఎలాంటి శ్లోకాలు కానివ్వండి, పాటలు కానివ్వండి చాలా బాగా పాడతారు అని తెలిసి మాకు సంగీతం నేర్చుకున్నారు అని జనాల ద్వారా తెలిసింది. ఒక చిన్న శ్లోకం సుమన్ టీవీ కోసం మీరు.
శ్రీరామని నామమెంతో రుచిరా, శ్రీరామని నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఓ రామని నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను, కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను, మధురమౌ నీ నామమేమి రుచిరా. జై శ్రీరామ్. అద్భుతం, నిజంగా చాలా బాగుంది. మీ వాయిస్ కూడా అంతే విధంగా, ఆ గాత్రం అంతా కూడా చాలా అద్భుతం అండి. నిజంగా వీళ్ళంతా కూడా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు అర్చనతో పాటు మీ పాటలన్నీ కూడా విని తరించిపోవచ్చు వీళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా కృష్ణావతారంలో మీరంతా గోపికలైతారు, అప్పుడు మీ ఆనందం తీరుతుందిలే అని చెప్పంగానే గోపికల భక్తిని మధుర భక్తితో పోలుస్తారు భాగవతంలో పోతనామాత్యుల వారు. మధుర భక్తి అంటే ఏమిటి అంటే ఎంతసేపు చూసినా తనివి తీరకపోవడము మొదటి లక్షణము. రెండవ లక్షణం ఏమంటే భగవంతుడు ఎక్కడో లేడు, నా పక్కనే ఉన్నాడు అనుకోవడం అట. ఎంతమంది అనుకున్నారు? 16,000 మంది గోపికలు అనుకున్నారు. 16,000 మంది ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు అనుకున్నారు. వాళ్ళు నిద్ర నుంచి మేలుకున్నది మొదలుకొని పడుకునేంత వరకు నా పక్కనే ఉన్నాడు కృష్ణుడు, ఈరోజు నాతోనే ఆడినాడు, నాతోనే కలిసి భోజనం చేసినాడు, నాతోనే పాటలు పాడినాడు, అనుక్షణము భగవంతుడు తమ పక్కనే ఉన్నాడు అనుకోవడం మధుర భక్తి అట. ఆ మధుర భక్తికి పరాకాష్ఠ ఏమిటో కూడా చెప్పినారు పోతన గారు. ఎప్పుడైనా వాళ్లకు ఒక వెంట్రుక వాసిలో అనుమానం వస్తే ఎవరిని అడిగేవారు? మనం ఒక వ్యక్తి కనిపించకపోతే ఎవరిని అడుగుతాం? ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళని అడుగుతాం. గోపికలు అట్లాగా అది అడగడం. వాళ్ళకు మల్లెపూల చెట్టు కనిపించింది అనుకోండి, కృష్ణుని యొక్క గుణగణాలన్నీ చెప్పి నల్లనివాడు పద్మనయనములవాడు మౌళి పరిసర్పిత పించమువాడు కృపారసము పైజిల్లెడువాడు ఓ మల్లి అలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. మనం అడుగుతామా ఏమైనా చెట్టు? ప్రకృతిలో ఒక వృక్షాన్నో ఒక పక్షినో మనం ఏమైనా అడుగుతామా? అడగము. ఎందుకంటే మనకు తెలుసు వాటికే మాటలు వస్తాయిలే మన తీరు. కానీ గోపికల భక్తి అది కాదు, మధుర భక్తి. అంతటా స్వామిని చూడడమే, సంశయం వస్తే చరాచర ప్రకృతిలో అన్నిటినీ అడగడమే, మా స్వామి కనుక కనిపించాడా మీకు అని. అట్లాగా మరి రామచంద్ర మూర్తి ఈ ప్రపంచంలో మన భారతదేశంలోనే కాదు, థాయిలాండ్ లాంటి, జపాన్ లాంటి అనేక దేశాల్లో కూడా స్వామి యొక్క ఆలయాలు ఉన్నాయి, వాళ్ళు తరిస్తూ ఉన్నారు. విదేశీయులు కూడా మన భక్తి పారవశ్యములో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. మరి ఈనాడు గ్రామాన ఇక్కడ ఉండేటువంటి మీలాంటి గ్రామములో ఇంకా మనకంటే, మన గ్రామము కంటే కుగ్రామమైన గ్రామంలో కూడా అందరికీ చక్కగా అట్లాంటి మంచి తెరల మీద స్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దర్శించేటువంటి భాగ్యాన్ని అందరూ కల్పించారు.